తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆరోగ్యశ్రీలో మరో 500 కొత్త చికిత్సల ఏర్పాటు. 1375 వ్యాధులకు నగదు ప్యాకేజీ పెంపు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారికి శుభవార్త అనమాట. కొత్తగా వ్యాధులను అయితే పెంచారు. యాంజియోగ్రామ్, అదేవిధంగా పార్కిన్సన్స్, వెన్నుముక తదితర ఖరీదైన చికిత్సను జాబితాలో చేర్చామని, ప్రస్తుతం ఈ పథకం కింద అమల్లో ఉన్న చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో ముఖ్యంగా 497 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1402 ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, 1672 చికిత్సలకు ప్రభుత్వం సహాయాన్ని అందజేస్తుందని, ఈ పథకం కింద కొత్త చికిత్సల విధానంపై సమీక్షిస్తున్నామని, 1375 చికిత్సలకు ప్యాకేజీ ధరలు పెంచామని వీరైతే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అమల్లో లేని 65 అధునాతన చికిత్సా విధానాలు కూడా ఇకపై ఈ పథకంలో అమలు చేస్తున్నామని, ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్లో ఉన్న 98 చికిత్సలను ఇటీవల ఆరోగ్యశ్రీలో చేర్చడంతో రోజుకు సుమారు 189.83 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని మీరైతే అన్నారన్నమాట. సో మొత్తం మీద ఏదేమైనా ఆరోగ్యశ్రీ కార్డు వారికి శుభవార్త అనమాట. ఎందుకంటే కొత్త చికిత్సలు అయితే చేర్చడం జరిగింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని